రెండేళ్ల క్రితం ఒకరోజు ప్రపంచం మౌనంగా నిలిచింది. 2023 అక్టోబర్ 7న హమాస్ అనూహ్యంగా ఇజ్రాయెల్ సరిహద్దును దాటింది. దాదాపు 1219 సాధారణ ప్రజలను హతమార్చి 251 మందిని బందీగా తీసుకెళ్లింది. ఆ రోజు ఒక సాధారణ ఉదయం ఒక ఉగ్రవాద దాడి శతాబ్దాల పొరుగు రాజకీయాలను, భద్రతా పరిస్థితులను, ప్రపంచ దృష్టిని మార్చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్పై రెండేళ్లుగా దాడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే హమాస్ అగ్రనేతలు హతమయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు హమాస్ పూర్తిగా అంతం కాలేదని, అది మళ్లీ పురుడు పోసుకుంటుందని నిరూపిస్తుంది. ఇంతకీ హమాస్ వేదికగా అసలేం జరుగుతోంది? ఉగ్ర సంస్థకు కొత్త సుప్రీం నాయకుడు ఎవరు కాబోతున్నారు? హమాస్లో తీవ్ర ఉత్కంఠ. ఉగ్ర సంస్థకు కొత్త సుప్రీం నాయకుడు. ఈ నెలలోనే ఎన్నికలు జరిగే ఛాన్స్. రెండేళ్ల క్రితం 2023 అక్టోబర్ 7న మధ్యప్రాచ్యంలో తీవ్ర దెబ్బతీసిన సంఘటన జరిగింది. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ అనూహ్యంగా ఇజ్రాయెల్ సరిహద్దు దాటి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1219 మంది సాధారణ ప్రజలు మృతి చెందగా 251 మందిని బందీగా తీసుకువెళ్లారు. ఈ ఘోర ఘటన ప్రపంచాన్ని షాక్ చేసింది. అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైన ఆందోళన కలిగించింది. దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్ పై 2 సంవత్సరాలుగా భారీ సైనిక దాడులు కొనసాగిస్తోంది. ఈ 2 సంవత్సరాల యుద్ధంలో హమాస్ పెద్ద శ్రేణి నేతలు, సైనిక మరియు రాజకీయ నాయకత్వాన్ని నష్టపోయింది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కొంతకాలం తాత్కాలిక కాల్పుల విరమణ సాధించబడింది. అయినప్పటికీ హమాస్ పూర్తిగా అంతం కాలేదు. పాకిస్తాన్ వేదికగా సంస్థ తన పునరుజ్జీవనాన్ని కొనసాగిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉన్నా హమాస్ కొత్త నాయకులను నియమించడానికి చర్యలు తీసుకుంటోంది. హమాస్ రాజకీయ వ్యవస్థలో అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి అత్యంత ముఖ్యమైనది. దీని 50 మంది సభ్యులు ఉన్న షూరా కౌన్సిల్ సంస్థ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అక్టోబర్ 7 దాడి తర్వాత అనేక మంది నాయకులు మరణించడంతో షూరా కౌన్సిల్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ మండలి సలహా, నియంత్రణ, ఎన్నికల ప్రక్రియలను నిర్వర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి 4 సంవత్సరాలకోసారి షూరా కౌన్సిల్ 18 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరోను, దాని అధ్యక్షుణ్ణి ఎన్నిక చేస్తుంది. ఆసక్తికరంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న హమాస్ ఖైదీలు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు పొందుతారు. గతంలో గాజా మరియు వెస్ట్ బ్యాంక్లోని మసీదులు, ఇతర ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించి నాయకత్వ ఎన్నికలు చేపట్టేవారు. ఈ ఎన్నికల ప్రతి ఓటు, ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని హమాస్ నమ్మకం. ప్రస్తుతానికి హమాస్ సుప్రీం లీడర్ స్థానానికి ప్రధాన అభ్యర్థులు ఖలీల్ అల్ హయ్యా మరియు ఖలీద్ మషాల్. ఖలీల్ అల్ హయ్యా 65 ఏళ్ల వయస్సు గల గాజావాసి. షూరా కౌన్సిల్ మరియు సైనిక విభాగమైన అల్ ఖస్సమ్ బ్రిగేడ్స్ మద్దతు పొందిన నేత. ఆయన హమాస్ రాజకీయ, సైనిక వ్యూహాలలో కీలక నాయకుడిగా పేరొందాడు. ఖలీద్ మషాల్ 1956లో వెస్ట్ బ్యాంకులో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో ముస్లిం బ్రదర్హుడ్ లో చేరి హమాస్ రాజకీయ విభాగంలో దశాబ్దాల పాటు నాయకత్వం వహించాడు. సున్నీ ముస్లిం దేశాలతో బలమైన దౌత్య సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు, భౌతిక సౌకర్యాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును కలిగించాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు. హమాస్ అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి సుప్రీం లీడర్ను రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటుంది. 2024లో లెబనాన్లో జరిగిన దాడిలో మరణించిన సలేహ్ అల్ అరూరీ స్థానంలో కొత్త ఉపనాయకుడిని కూడా ఈ కమిటీ ఎన్నిక చేస్తుందని కొంతమంది నేతలు భావిస్తారు. ఒక్కరిపై భారం పెట్టడం ప్రమాదకరం. సమష్టి నాయకత్వం భద్రతను కల్పిస్తుంది. ఈ విధానం గాజా పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పనిచేస్తోంది. హమాస్ 1987లో స్థాపించబడింది. ఇప్పటి వరకు అనేక కష్టాలను ఎదుర్కొన్నా ఇంకా పూర్తిగా అంతం కాలేదు. అక్టోబర్ 7 దాడి తర్వాత గాజా ఎక్కువ భాగం ఇజ్రాయెల్ అధీనంలో ఉంది. కానీ హమాస్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. హమాస్ కొత్త నేతలను ఏర్పాటు చేయడంలో పాకిస్తాన్ కీలక కేంద్రంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ ఇతర ప్రాంతాలు హమాస్ భావజాలానికి కేంద్రంగా మారుతున్నాయి. ఈ పరిణామాలు ఉగ్రవాదంపై మాత్రమే కాక ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. నాటో ఇతర అమెరికా మిత్ర దేశంగా పాకిస్తాన్ భవిష్యత్తును కూడా సవాల్ చేస్తున్నట్టు ఉంది. గాజాలోని నాయకత్వ పరిణామాలను పరిశీలిస్తే 2024 జూలైలో టెహ్రాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హత్య చేసిన తర్వాత గాజా నాయకుడు యాహియా సిన్వార్ కొత్త నాయకుడిగా ఎన్నికయ్యాడు. అక్టోబర్ 7 దాడికి సిన్వార్ ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపించింది.
అయితే 3 నెలల తర్వాత రఫా ప్రాంతంలో ఆయన మరణించాడు. తర్వాత హమాస్ ఖతార్లో 5 సభ్యులతో తాత్కాలిక నాయకత్వ కమిటీని ఏర్పాటు చేసి సుప్రీం నాయకుడి నియామకాన్ని ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేసింది. మొత్తానికి గాజాలో హమాస్ను డీమిలిటరైజ్ చేయాలని అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. అయినప్పటికీ హమాస్ తన పునరుజ్జీవనాన్ని పాకిస్తాన్ వేదికగా ఎలా కొనసాగిస్తోందో ప్రపంచం గమనిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ ఇతర ప్రాంతాలు హమాస్ భావజాలానికి కేంద్రంగా మారిపోతున్నాయి. గాజా నుండి పాకిస్తాన్ వరకు హమాస్ ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి ఎన్నిక భవిష్యత్తును మలిచే అవకాశం కలిగి ఉంది. ఇంతవరకు అతి తీవ్రమైన పరిస్థితులు, అంతర్జాతీయ దృష్టి, సైనిక ఒత్తిళ్లు కూడా సంస్థను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఉగ్రవాదంపై కాక ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై దీని ప్రభావం గణనీయంగా ఉంది. ఇలా హమాస్ భవిష్యత్తు, కొత్త సుప్రీం లీడర్ ఎవరు అవుతారనే ప్రశ్న, సంస్థ పునరుజ్జీవనానికి ఎటువంటి దిశలో ముందుకు పోతుందో ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.